ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రంలో మహిళలకు పేద ప్రజలకు శ్రీరామ రక్ష అని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన పినపాక మండల పర్యటనలో భాగంగా ఈ బయ్యారం, మల్లారం గ్రామ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కరిని పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు మేలు జరిగే విధంగా రూపకల్పన చేశారని తెలిపారు. మహిళలు బాగుంటేనే వారి ఇల్లు బాగుంటుందని, తద్వారా సమాజం, రాష్ట్రం బాగుంటుందని నమ్మి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. పేదవాళ్ళై ఎంపీడీఓ గారి ఆఫీసులో కౌంటర్ పెట్టారు. ఇప్పుడు 200 యూనిట్లు కరెంట్, ఫ్రీ కరెంట్ కోసం ఎవరు బాధపడరు, అందరికి వస్తుంది. ఓకేనా? తర్వాత 4 అయినాయి గ్యారెంటీ పథకాలు 6 ఇట్లు. 5వది మొన్న ప్రారంభం చేశారు. మొన్న 11వ తారీఖు భద్రాచలంలో మన శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో మన ముఖ్యమంత్రిగా మన కేబినెట్ మంత్రులు అందరూ వచ్చారు, 12 మంది. మరి పెద్ద ఎత్తున అక్కడ మనం ఇందిరమిల్ల కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. అదే రోజు మన మనుగురు వచ్చారు, బహిరంగ సభ వచ్చిండ్రా ఏరిగూడ. మీరు అందరూ విన్నారు, మీరు నేను చెప్పిన అవసరం లేదు, నేను వేసుకుని చెప్తాను మీకు. ఓకే, ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం చేశారు. ఏంటి మీరు ఎవరు ఐదారే పడుకొని, కాకపోతే ఒకరికి కొద్దిమందికి ముందు కొద్దిమందికి వెనక, అంతే. సంవత్సరానికి 3500 వస్తాయి. అందరికి ఇల్లు కట్టిస్తాం. నాది బాస్తి పంచాయతీలో, మల్లారం పంచాయతీలో పేదవాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇందిరం ఇల్లు కట్టిస్తాం. ఓకేనా? మీరందరూ కూడా ఏమి ఇన్ని రోజులు బాధపడ్డారు, 9 రోజులు పడ్డారు. మన రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మన ప్రజాప్రభుత్వం, మన సంక్షేమ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మీ జాగాలోనే అక్కల పేరు మీద అకౌంట్లో డబ్బులు వేసి మన గవర్నమెంట్ అధికారుల దగ్గర నుండి ఇల్లు కట్టిస్తాం.